అంకుల్ నమస్తే. నమస్తే. ఏం పేరు అంకుల్? నా పేరు పదం సింగ్. పదం సింగ్ గారు ఏం చేస్తుంటారు? రిటైర్ ఎంప్లాయీ. రిటైర్ ఎంప్లాయా? రిటైర్ అయిపోయారు. ఓకే. సో ఏం చేసేవాళ్ళు? సెక్రటరీలో జాబ్. ఓకే ఓకే. ఎక్కడ సార్ ఉండేది ఎక్కడ? ఈయన్నే ఖైరతాబాద్. ఇదే ఖైరతాబాద్లోనే. ఓకే. సార్ ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం పాలన నడుస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఏం సార్ ఎట్లా అనిపిస్తూ ఉంది అసలు? ఏమనిపిస్తుంది అంటే అదే మామూలు ఉంది. బీఆర్ఎస్ చేసినోడు వీడు అదే చేస్తున్నాడు. దానికి దీనికి ఏం తేడా లేదు. వాని అంతగా వాడు తిట్టుకము వీడి తిట్టుకము కాలం గడుక్కోబోతుండ్రు. ప్రజలను చేసేది ఏం లేదు. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుకుంటూనే ఉన్నారు. ఇక ప్రజలు ఈడ బాగుపడతారండి. మంచి ప్రభుత్వం వస్తే బాగుంటుంది. అందులో నేనేందంటే రాష్ట్రము ఎట్లున్నదంటే మరీ ఘోరంగా అయిపోయిందండి. జనాలను చూసుకోలేరు. ఇష్టం వచ్చినట్టు ఖర్చులు దీనికి అది పనికి రాకుండా ఎవరన్నా పేదోళ్ళకి ఏదైనా చేస్తేనే ఇది ఉంటుంది కదా. రిటైర్డ్ ఎంప్లాయ్ అంటున్నారు, మరి ఏంది మీ రిటైర్డ్ ఎంప్లాయ్ సంబంధించింది కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ సంబంధించిన సమస్యలు బాగానే ఉన్నాయి కదా మొత్తం? కాదు, మాకున్న దాంట్లో అడిగింది వచ్చే దాంట్లో ఈయన నాయన అంటే ఉన్న దాంట్లోనే వాడు ఇంకా ఇంత ఉన్నది కదా ఇళ్ళని కట్ చేయి ఇది అవుతుంది. మరి అన్యాయం కదా. నువ్వు అదే వాడిని అన్నావు వాళ్ళకు ప్రభుత్వ పెన్షన్ వాళ్ళకి కానీ అది వర్క్ చేసే వాళ్ళకి కానీ నేను దానికంటే డబల్ ఇస్తా అనేవాడు. నువ్వు డబల్ ఉన్న సింగల్ దాంట్లోకి ఇంకా నువ్వు సవరం చేస్తున్నావు. ఏమున్నదండి మళ్ళీ ఏమనంటే అప్పు ఉన్నది. సెంట్రల్ తోటి ఏదైనా మంచిగా మాట్లాడితే ఎవడని ఇస్తాడండి. నువ్వు హరే తూరే గుడ్డు వాడు అంటే ఆలోచన చేయాలి. అది వాడు అట్లా చేసి బీఆర్ఎస్ వాడు అట్లా అయిపోయింది. మరి నువ్వు అదే చేస్తున్నావు సేమ్. ఎట్లుంటే సార్ మరి ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కూడా, ఎట్లా ఉంటుంది మరి? ఇక ప్రజలు అర్థం చేసుకోవాలండి. ఇక ఇప్పటికైతే అర్థమైంది వచ్చి చాలా మందికి ఏం జరుగుతలేవు. ఏ పనులు అట్లనే పెండింగ్ ఉన్నాయి. మంచి వాటర్ వస్తుండే అప్పుడన్నా, ఇప్పుడు వాటర్ సరిగ్గా లేదు. కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏం లాభం అండి ఫ్రీ చేసి? నువ్వు ఉన్న వాళ్ళకి అయితే కరెక్ట్ టైంకి పెట్టండి. గంటలు పోతుంది ఈ మధ్య. పథకాల సంగతి 6 గ్యారెంటీలు అన్నారు కాబట్టి రాష్ట్రం అప్పుల్లో ఉందంటున్నారు ఒక పక్క, ఇటేమో పథకాల సంగతి. మళ్ళీ నువ్వు అసలు ఇప్పుడు లోటు ఉన్నది అంటున్నావు. మళ్ళీ ఇసంటి వాగ్దానాలు చేయొద్దు కదా. జనాలే ఆశపడి వేసినారు. ఆశ దానికి వేసారు. తులం బంగారం అన్నావు, ఇంకేదో అన్నావు, అదన్నావు, ఇంట్లో గృహలక్ష్మి అదన్నావు, ఏది లేదు. ఖాళీ ఒక నడిసైటీ అవి నడిసైటే నడుస్తున్నాయి. కొత్తగా పెట్టింది ఏం లేదండి. ఎట్లుంటుంది సార్ మన ఏరియాలో చూసుకుంటే డెవలప్మెంట్ పరంగా ఎట్లా ఉంది? ఇప్పుడు విద్యా వైద్యం వ్యవస్థ ఎట్లా ఉంది? అంత మరి ఘోరం అయిపోయింది కదా. గవర్నమెంట్ దవాఖానలు కావచ్చు, పోతున్నారా ప్రజలు? కనిపిస్తున్నారా? పోతున్నారా? లేదు అంతే. ఏమి ఆడ కూడా మనం ఉంటే కదా మేము సప్లై చేసేది. వాళ్ళు అదే అంటున్నారు హాస్పిటల్లో కూడా. ఎట్లుంటుంది సార్ ఒకవేళ నిజంగా రాబోయే రోజులలో రాష్ట్రంలో ఏమైనా మార్పు వచ్చే ఛాన్స్ ఉంటుందా పాలిటిక్స్? జనాలలో అయితే ఇసుకు పుట్టిందండి. ఏదో అన్నాడు కానీ అనుభవం లేని వ్యక్తి మళ్ళీ కూడా ఏదో వేసారు కానీ అది లక్. అది ఎట్లుంటుంది సార్? అంటే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, నెక్స్ట్ టార్గెట్ బీజేపీ. చాలా మంది జనాలు ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఈ టైము ఇప్పుడు ఈడ బీజేపీ వచ్చినా సెంట్రల్ ఆదుకుంటుంది. అది 100% అది అన్ని రాష్ట్రాలలో ఉంది. ఇప్పుడు ఏంటంటే నీకు ఇక్కడ లోటు ఉన్నది అన్నప్పుడు వాడు సరి చేస్తాడు. ప్రజలకు ఏమి ఇబ్బంది ఉండదు. అది మెయిన్. అదే కోరుకుంటున్నాం మేము. అంటే ఛాన్స్ ఉందా తెలంగాణలో? ఉన్నది ప్రతి ఒక్కడు ఇప్పుడు అదే అనుకుంటుండ్రు. ఇక నువ్వు ఇప్పుడు రోజు ఏమైతుందండి, వాడు వీడిని తిట్టుకం వీడికి కట్టుకమే టైం ఇట్లా దాటకపోతుంది. చేసేది ఏం లేదు అంతే. సో జిహెచ్ఎంసీ రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి మరి? ఎవరికి ఫేవర్గా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇక అది కూడా చూస్తుంది. జిహెచ్ఎంసీలో కూడా ఫండ్స్ కావాలంటే సెంట్రల్ ఏదో ఇవ్వాలి కదా. ఇప్పుడు అందుకోసం బీజేపీ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ అప్పుడు బీఆర్ఎస్లోనే అన్ని సీట్లు వచ్చినాయి. ఇప్పుడు జనాలకు వచ్చినాయి. గ్రేట్ అది. ఎట్లా సార్ ఎవరి డైరెక్షన్ ఉంటే బాగుంటుంది మరి మీరు చూస్తున్న దాని ప్రకారం? బీజేపీ డైరెక్షన్ ఉండాలండి. లీడర్ ఉన్నారంటే ఇక బండి సంజయ్ ఉంటే బండి సంజయ్ కట్ చేసి అతను ఉంటే కొద్దిగా టాకింగ్ పవర్ ఉండాలండి. ఎవడైనా కానీ టాకింగ్ పవర్ ఉండాలి. ఆకట్టుకోవాలి జనాలని. థ్యాంక్ యూ.